నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉంటారని ఆశిస్తూ జీవితం మన కోసం అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం కలుసుకుంటున్నాం. ఈరోజు ఆగస్టు 21 ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే. వృద్ధులు అని అనడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే 60 దాటిందంటే మనం ప్రతి ఒక్కరిని సీనియర్ సిటిజన్ అని అంటున్నాం. ఇది ఓల్డ్ ఏజ్ కాదు, ఇది గోల్డెన్ ఏజ్ యాక్చువల్లీ. కాబట్టి ఈరోజు మన గురించి ఒక వీడియో చేయాలని అనుకున్నాను. ఈరోజు మా మనవరాలు పేరు ద్యూమయి. నేను ఈరోజు చాలా ప్రశ్నలు అడగాలని అంటే, సరే అడగమ్మా, మరి పిల్లలు అడిగితే పెద్దవాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి రోజు ఇది. అయితే ఈ వీడియో చేయడానికి మీకున్న అర్హత ఏమిటని మీరు అడగవచ్చు. మొదట, నేను సీనియర్ సిటిజన్ని. నా వయస్సు 67 సంవత్సరాలు దాటింది. నేను దాదాపు 20కి పైగా సీనియర్ సిటిజన్స్ హోమ్స్ చూశాను. వందలాది మందిని చూశాను. వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళు పడేటువంటి కష్టాలు, వాళ్ళ యొక్క మానసిక స్థితి, వాళ్ళు ఎందుకు ఇంటి నుంచి దూరంగా ఉంటారు, ఏ ఏ పరిస్థితుల్లో ఉంటారో నాకు బాగా తెలుసు. అందుకనే ఈరోజు ఈ వీడియో నాలాంటి సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా అందించాలని అనుకుంటున్నాను. అలాగే పిల్లలకు కూడా ఇది చాలా ప్రధానం ఈ వీడియో చూడడం. ఎందుకంటే తమ తల్లిదండ్రుల్ని, ఇంట్లో ఉన్నటువంటి అవ్వ తాతలను ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి మానసిక స్థితి ఉంటుందో యంగ్స్టర్స్, యువకులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మా మనవరాలు అడిగేటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చెప్దాం. అమ్మ చెప్పండి. సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు? గట్టిగా మాట్లాడాలి, లేకపోతే వినబడదు. సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు? సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళు. అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే సాధారణంగా 60 తర్వాత రిటైర్ అయిపోతారు. 60, 62, 60 దాటిన ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజనే, ఆడ మగ అని తేడా లేకుండా. ఓకే. సీనియర్ సిటిజన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ సీనియర్ సిటిజన్స్ చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందండి. ఎందుకంటే మనం యువకులుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆహారం, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకున్నా, ఎలా పడుకున్నా, ఎలా లేచినా, ఎలా కూర్చున్నా దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. కానీ సీనియర్ 60 దాటిన తర్వాత చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటొక్కటిగా చూద్దాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటొక్కటిగా చూద్దాం. సీనియర్ సిటిజన్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూడండి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఇంట్లో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంట్లో ఎక్కడైనా నీళ్లు పడ్డాయా, ఎక్కడైనా తడి ఉందా, అక్కడ మరి జారేటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది జారి పడిపోయి తమ తుంటి ఎముకను విరగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎక్కడెక్కడనైతే తేమ ఉందో, నీళ్లు పడి ఉన్నాయో, ముఖ్యంగా కిచెన్లో, బాత్రూమ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే బాత్రూమ్లలో యాంటీ స్కిడ్ టైల్స్, అంటే జారి పడకుండా ఉండేటువంటి ఈ బండలు కూడా దొరుకుతాయి, టైల్స్ దొరుకుతాయి. అలాంటి టైల్స్ బాత్రూమ్లలో వేయించుకుంటే మంచిది. రెండవది, నడిచేటప్పుడు అకస్మాత్తుగా వెనకకు తిరగదు. తిరిగితే తల తిరిగి పడిపోవడం, ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి, చోటు చేసుకుంటాయి. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఎవరైనా ఇంట్లో పిలిచారనుకోండి, మీరు 3-4 స్టెప్స్ వేసుకొని తిరగాలి.
అకస్మాత్తుగా ఇంతకుముందు 30లో 40లో తిరిగినట్టు ఒక కాలు మీద తిరిగి వెనక్కి చూద్దామని అనుకోకూడదు అనమాట. ఈ రెండు ఇంట్లో పడుకొని లేచే ముందు కూడా చాలా జాగ్రత్త వహించాలి. పడుకునే ముందు ఒకవైపు నెమ్మదిగా మనం దొర్లి అంటే ఒకవైపు నెమ్మదిగా మనం బెడ్ మీద మన శరీరాన్ని క్రమక్రమంగా వంచుతూ పడుకోవాలి. అలాగే లేచేటప్పుడు కూడా ఈ చెయ్యి యొక్క సపోర్టు తీసుకొని కుడివైపు నుంచి కానీ ఎడమ వైపు నుంచి కానీ సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా లేవాలి. అలాగే లేచిన తర్వాత వెంటనే నడవకూడదు. అర్ధరాత్రి పూట టాయిలెట్ కని సీనియర్ సిటిజన్స్ లేస్తారు. 60 దాటిన వాళ్ళందరూ కూడా. డయాబెటీస్ ఉన్నవాళ్ళు 3-4 సార్లు టాయిలెట్ పోతారు. కాబట్టి వాళ్ళు లేచిన తర్వాత వెంటనే బాత్రూమ్కి వెళ్ళకుండా నడవకుండా 1 నిమిషం కూర్చోవాలి బెడ్ మీద. అలాగే కూర్చున్న తర్వాత అప్పుడు నడిస్తే మంచిది. అలాగే 4వది, మీరు చీకట్లో నడవడం ఆపేసేయండి. మన ఇల్లే కదా, మనకు తెలిసిన ఇల్లు అనేటువంటి భావన లేకుండా అలాంటి అజాగ్రత్త వద్దు. మీరు లైట్లు వేసుకోవాలి. లైట్లు వేసుకొనే ఇంట్లో రాత్రిపూట లైట్లు వేసుకొనే నడవాలి. తెలిసిన ఇల్లే చీకట్లో నడిచేద్దామని అనుకోకూడదు. మీకు తెలియకుండా అక్కడ ఏదైనా వస్తువు పడి ఉండొచ్చు, లేదా అక్కడ తడి ఉండొచ్చు. కాబట్టి 60 దాటిన తర్వాత పడడం అనేది చాలా ప్రమాదకరం. ఫాలింగ్ డౌన్, దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. కాబట్టి మీరు పడిపోకుండా జాగ్రత్త వహించాలి. తర్వాత సీనియర్ సిటిజన్స్ వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు గట్టిగా మాట్లాడట్లేదు. సీనియర్ టిఫిన్ సిటిజన్స్ చేశారా లేదా? టిఫిన్ చేశావా? చేశాను తాత. చెప్పు. సీనియర్ సిటిజన్స్ వ్యాయామము చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సీనియర్ సిటిజన్స్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అని అందరూ చెబుతుంటారు. అది నిజమే. అయితే ఈ జిమ్ములకు పోయి బరువులు ఎత్తి ఇప్పుడు కండలు పెంచాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి ఎక్సర్సైజ్ చేయొద్దు. తేలిగ్గా ఉండేటువంటి వ్యాయామాలు, ఎక్సర్సైజెస్, నడక చాలా మంచిది. అలాగే యోగా మంచిది, ప్రాణాయామ. తర్వాత మీకు వీలున్నంత వరకు కొద్దిగా స్ట్రెచ్చింగ్, అంటే కాళ్ళు చేతులు ఆడించడం అనండి. మరి 30-40లో ఆ వయసులో ఉన్నప్పుడు చేసేటువంటి భయంకరమైన బెండింగ్ ఎక్సర్సైజెస్ అలాంటివి ఏమి చేయకూడదు. నడక కూడా 20-30 నిమిషాలు. దీనికి ఒక సూత్రం నేను చెప్తానండి నా అనుభవంతో, నేను చూసిన దాన్ని బట్టి, నేను నేర్చుకున్న దాన్ని బట్టి. లిసన్ టు యువర్ బాడీ, అంటే మీ శరీరాన్ని మీరు వినడం అలవాటు చేసుకోండి. శరీరం మనకు చెప్తుంది ఎంత తినాలి, ఎంత నడవాలి అని. ఎప్పుడైతే అది నీరసంగా ఉంది అని మనకు చెప్తుందో, సూచన ఇస్తుందో, మీరు వెంటనే ఆపివేయడం మంచిది. లేదా మన స్నేహితులు నడుస్తున్నారు కదా, వాళ్ళతో పాటు మనం కూడా గంట సేపు నడిచేద్దాం, పరిగెత్తుదాం, బరువులు ఎత్తుదాం, వెయిట్ లిఫ్టింగ్ చేద్దాము, ఇలాంటివన్నీ చేయకూడదు. ఇది సాహసమే అవుతుంది. వారి ఆరోగ్య పరిస్థితి వేరు, మీ ఆరోగ్య పరిస్థితి వేరు, వారు తినేటువంటి ఆహారపు అలవాట్లు, వీటన్నిటి మీద ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి నా వయసు వాడే కదా ఆయన పరిగెత్తుతున్నాడని మీరు పరిగెత్తొద్దు. మీ శరీరం ఎంత అలౌ చేస్తుందో అంతే మీరు వ్యాయామం చేయాలి. థ్యాంక్ యూ. ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారం విషయంలో మీరు తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిది. రెండవది ప్రోటీన్ బేస్డ్, అంటే మాంసకృత్తులు అంటాం, అది ఎక్కువగా మీ డైట్లో ఉండేటట్లు చూసుకోండి. ప్రోటీన్ ఏ ఏ ఆహార పదార్థాల్లో ఉంటుందో దాని జోలికి నేను పోలేను. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా దాన్ని బట్టి మీరు నిర్ధారణ చేసుకోండి. మీ శరీరం యొక్క బరువు ఎంత ఉందో దానికి సమానమైనటువంటి లేదా దానికంటే ఎక్కువ కానీ మీరు అన్ని గ్రాముల యొక్క ప్రోటీన్ ఎవ్రీడే తప్పకుండా తీసుకోవాలి. సపోజ్ మీ యొక్క వెయిట్
60 కిలోగ్రాములు అనుకోండి, 60 కేజీలు అయితే మీరు కనీసం 60 గ్రాముల ప్రోటీన్ తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి మజిల్ మాస్ తగ్గిపోతే తిరిగి ఆ మజిల్ మాస్ రావడం చాలా కష్టం. అంటే కండరాలు తగ్గిపోవడము, ఈ ప్రోటీన్ వల్లనే మన కండరాలు డెవలప్ అవుతాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ బోన్ స్ట్రక్చర్, ఈ స్కెలిటన్ ను సపోర్ట్ చేయడానికి మనకు మజిల్ మాస్ కూడా ఉండాలి. కాబట్టి కండరాలను మీరు పెద్ద పైల్వాన్ లాగా పెంచకపోయినప్పటికీ మరీ బక్కపలసగా ఉండి అసలు గాలి వస్తేనే ఎగిరిపోయేటువంటి పరిస్థితి, ఆ విధమైనటువంటి శరీర నిర్మాణం పనికిరాదు. థ్యాంక్ యూ. డబ్బుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారం విషయంలో ఇంకోటి కూడా నేను చెప్పదలిచాను ఏంటంటే, మీరు బ్రేక్ఫాస్ట్ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అంటే మీకు సరిపడే అంత బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత మిగతా మీల్స్ అన్నీ కూడా అవి స్మాల్ మీల్స్ అయితే చాలా బాగుంటుంది. నైట్ మాత్రం కేవలం ఉడకబెట్టినటువంటి కూరగాయలు, ఆ కూరగాయలు 4-5 రకాలు ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. అలాగే కూరగాయలతో పాటు ఫ్రూట్స్ ఇవి బాగా కడుపు నిండా మీరు తినొచ్చు. ఒకవేళ మీరు డయాబెటిక్ అయితే మరి తీపిగా ఉండేటువంటి ఫ్రూట్స్, ముఖ్యంగా ఈ మ్యాంగో ఒకటి, సపోటా ఒకటి, సీతాఫలం ఒకటి, ఇలాంటి ఫ్రూట్స్ తినకుండా ఉంటే మంచిది. మిగతా అన్ని ఫ్రూట్స్ మీరు తినొచ్చు. డబ్బుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి సీనియర్ సిటిజన్స్. ముఖ్యంగా డబ్బులను ఇలాంటి పిల్లలకి ఇవ్వద్దు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు ధనమూలం మిదం జగత్, ధనం లేకుండా ఏ పని జరగదు. మీ దగ్గర ఉన్న మీ సేవింగ్స్ అంతా కూడా మరి పిల్లల చేతుల్లో పెట్టి వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడిపోతే అంత మంచిది కాదేమో. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మీకున్నటువంటి సేవింగ్స్లో మీకు కొంత, అలాగే మీ ఆవిడ, మీ మిస్సెస్కి కొంత సేవింగ్స్ చేసుకోండి. దాని నుంచి మీకు ప్రతి నెల నికరంగా ఆదాయం వచ్చేటట్టు. ఒకవేళ మీరు పెన్షనర్ అయితే ఇబ్బంది ఏమి లేదు. పెన్షనర్ కాకపోతే ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మీ తర్వాత మీకు చెందినటువంటి ఆస్తిపాస్తులు అన్నీ కూడా పిల్లలకే కాబట్టి ఆ రకంగా వీలునామా రాయండి. 60 దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు మీరు దయచేసి. నేను వ్యాపారం చేస్తాను, ఇప్పుడు ఏదో పొడిచి పాడేస్తాను అని అనుకోకుండా, అలాంటివి ఏం చేయకుండా రామకృష్ణ అనుకుంటూ మీకున్నటువంటి ఆదా చేసినటువంటి డబ్బుతో జాగ్రత్తగా తీర్థయాత్రలు చేస్తూ లేదా కాలక్షేపం చేస్తూ అనేక కొత్త హాబీస్ని మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉండడం మంచిది. డబ్బు చాలా చాలా ముఖ్యం. సీనియర్ సిటిజన్స్ పిల్లలతో ఎలా ఉండాలి? పిల్లలతో అంటే ఒకసారి వివాహం జరిగిపోయినటువంటి పిల్లల బాధ్యత మీది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు పెంచారు, పెద్ద చేశారు, వివాహం చేశారు, అయిపోయింది. ఇంకా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి. మీరు 65, 70, 80 ఏళ్ళ వయసులో కూడా వాళ్ళ పిల్లల్ని పెంచుతాము, వాళ్ళ ఆలనా పాలన చూస్తాము అంటే మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. తర్వాత పిల్లల విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోకండి. అంటే కొడుకు కోడలు కానివ్వండి, లేదా కూతురు అల్లుడు కానివ్వండి, ఈ సంబంధాలలో ఎక్కువగా జోక్యం చేసుకొని తగుదునమ్మా అని ప్రతి చోట వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళ మీద ఉద్ధరిద్దాం అనేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది సంబంధాలలో. ఆఖరికి మీ భార్యతోనైనా భర్తతోనైనా ఎంత అవసరమో అంతే మాట్లాడితే మంచిది. ఇప్పుడు చేయగలిగింది ఏమి లేదు. ఇక మనం తిరుగు ప్రయాణానికి సిద్ధం కావాలి. కాబట్టి ఎక్కువ ప్రపంచంతో జోక్యం చేసుకొని ప్రాపంచిక విషయాల్లో తలదూర్చి మన బుర్ర పాడు చేసుకోవడం, ఆరోగ్యం పాడు చేసుకోవడం అంత
సమంజసం కాదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఎస్ తాత. మీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, మా సీనియర్ సిటిజన్స్ కి అర్థమైతే అలా. నెక్స్ట్ ఏంటి? ప్రశాంతంగా ఉండాలంటే ఏమి చేయాలి? ప్రశాంతత అనేది చాలా ముఖ్యం. సంతోషం కంటే కూడా ప్రశాంతత ముఖ్యం. యూ హ్యావ్ టు లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్. ఎందుకంటే పీస్ఫుల్ లైఫ్ ద్వారా హ్యాపీనెస్ వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే మేము హ్యాపీగా ఉండాలంటే అది తినాలి, ఇది తినాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి అని అనుకుంటారు. మనం గతంలో తిన్నవే. కాబట్టి మనస్సును అటు ఇటు పరిగెత్తకుండా చూసుకోవాలి అంటే ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. సత్సంగం చాలా అవసరం. మంచి మిత్రులు, మంచి అలవాట్లు ఉన్నటువంటి మిత్రులు, తర్వాత రిలీజియస్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు, స్పిరిచువల్ ఓరియంటేషన్ ఉన్నటువంటి మిత్రులతో ఎక్కువగా స్నేహం చేయాలి. రాజకీయాలు మాట్లాడేవాళ్ళు, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవాకులు చెవాకులు పేలేవాళ్ళు, లేకుంటే ఊరికే విమర్శనాత్మకంగా ఉండేటువంటి తో సంబంధం ఉండకుండా ఉంటే మంచిది. అలాగే బంధువులలో కూడా ఎన్నుకోండి మీకు మంచి బంధువులు. ఇప్పుడు ఈ సమయం ఎలా వచ్చిందంటే సీనియర్ సిటిజన్స్ మంచి బంధువులను ఎన్నుకోవాలి, మంచి మిత్రులను ఎన్నుకోవాలి. మంచి మిత్రులు అంటే చెప్పాను కదా, స్పిరిచువల్ ఓరియంటేషన్ ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి, అలాగే భగవత్ చింతన కూడా వాళ్ళలో చాలా అవసరం. ఓకే, లాస్ట్ క్వశ్చన్. దేనికి దూరంగా ఉండాలి? దేనికి దూరంగా ఉండాలంటే చెడు అలవాట్లకి మొదట దూరంగా ఉండాలి. ఇప్పటి వరకే మీకు ఏమైనా చెడు అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండండి. చెడు అలవాట్లు అంటే ఏంటో నేను చెప్పక్కర్లేదు. తాగడము, జూదము, లేదా రేస్లకు వెళ్ళడము, ఇతరత్ర. తర్వాత విపరీతంగా తినడము, విపరీతంగా వాగడమే అనుకోండి. ఇవన్నీ కూడా చెడు అలవాట్ల కిందికే వస్తాయి. చాలామంది సీనియర్ సిటిజన్స్ మందు పార్టీలు ఎక్కువగా ఇష్టపడతారు. అవి అంత మంచివి కాదు ఆరోగ్యపరంగా. అలాగే సామాజిక పరంగా కూడా అవి మంచివి కాదు. ఇక వీళ్ళు అడగని ప్రశ్నలకు కొన్నిటికి నేను సమాధానం చెప్పగలిచాను. ఏమిటంటే, మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోండి. సో ఏవైనా చిన్న చిన్న జబ్బులు ఉంటే అవి బయటపడతాయి. వెంటనే వాటికి వైద్యం చేయించుకోవడం మంచిది. ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అన్నారు. అంటే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం జాగ్రత్త తీసుకుంటే అది పెద్దగా కాదు. రెండవది, పెద్ద మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. పెద్ద మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఈ రోజుల్లో కనీసం 20-30 లక్షల పాలసీ ఉంటే అది కూడా సరిపోతుందో లేదో తెలియదు. వైద్య ఖర్చులు అలా పెరిగిపోయాయి. కాబట్టి మీకు ఏదైనా పాలసీ ఉంటే తీసుకెళ్ళి వైద్యం చేస్తూ పక్క నుండి ఉపచారాలు చేస్తారేమో, కానీ అసలు మీకు ఎలాంటి మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, మీ దగ్గర డబ్బు లేదనుకోండి, మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు, కనిపెట్టుకొని ఉంటారు, జాగ్రత్తలు తీసుకుంటారని అనుకోవడం అంటే అనుమానం వ్యక్తం చేయడం లేదు, కానీ పరాధీనంగా ఉండడం, పూర్తిగా ఇతరుల మీద ఆధారపడి ఉండడం. మనిషి మారడానికి ఒక క్షణం పట్టదు. సో ఎవరిని నమ్మేటువంటి రోజులు కావివి. మీ జాగ్రత్తలో మీరు ఉంటే మంచిది. నడవగలిగినన్ని రోజులు, తిరగగలిగినన్ని రోజులు కొత్త కొత్త ప్రదేశాలను చూడండి, తీర్థయాత్రలు చేయండి, ఊళ్ళకి వెళ్ళండి, సరదాగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. లాస్ట్లీ, కళ్ళు కాళ్ళు ఈ రెండు చాలా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోండి. వ్యాధి అనేది తప్పకుండా వస్తుంది ఏదో ఒక వయసులో, కానీ మీరు చివరి వరకు నడవగలగాలి. చివరి వరకు మీ చూపు చక్కగా ఉండాలి. చూపు పోయిందనుకోండి, ప్రతిసారి మిమ్మల్ని చేయబట్టుకొని ఎవరు బాత్రూమ్కి అక్కడిక్కడ తిప్పలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. కాళ్ళు నడవలేకపోతే ప్రతిసారి మిమ్మల్ని ఎత్తుకొని తిప్పలేరు. సరే, ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే దానికి మనం చేయగలిగింది ఏమి లేదు, కానీ వీలైనంత వరకు
ఈ కాళ్ళు తర్వాత కళ్ళు ఈ రెండు సురక్షితంగా ఉండేటట్టు మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఆనందంగా ఉండండి, భగవత్ చింతనలో ఉండండి, భగవన్ నామ స్మరణలో ఉండండి, మంచి మంచి పాటలు వినండి. అశ్లీలమైనటువంటిది ఏది చెయ్యొద్దు, అశ్లీలమైనటువంటిది వినొద్దు, చూడొద్దు. అలాగే టాక్సిక్ పీపుల్ అంటారు, అంటే ఎవరైతే మన పీస్ఫుల్నెస్ని డిస్టర్బ్ చేస్తారో, వాళ్ళు కొడుకైనా సరే, పిల్లలైనా సరే, బంధువులైనా సరే, అలాంటి టాక్సిక్ పీపుల్తోని కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ దెమ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు ఇంకేమైనా చెప్పదలుచుకుంటే కామెంట్స్లో చెప్పండి. సరేనా, మరి ముగించేద్దాం, కంప్లీట్ చేద్దామా? చాలా బాగా అడిగినావు క్వశ్చన్స్. థ్యాంక్ యూ తాత. ఇది షార్ట్ వీడియోలో ఇంతకంటే మనం పెద్దగా చేస్తే మరి మన ఇద్దరిని కొడతారు ఆడియన్స్. కాబట్టి ఒక నమస్కారం చేసేసి ముగించేద్దాం. నమస్కారం. నమస్కారం.